అది కూలీలు పనులు మాని పేకాటాడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్తో కలిసి పేకాటాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలీలు పర్యవేక్షించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ కంచెర్ల మానస మహిళా కూలీలతో కలిసి పేకాటాడుతూ కనిపించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకొని వైనవంటూ విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పేకాట వీడియోలు వైరల్గా మారాయి. ఫీల్డ్ అసిస్టెంట్ మానసపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దొంగాట మీద మొత్తం పోరు చెట్లు వచ్చినాయి. దొంగాట మీద మొక్క పడింది ఒకటి మంచిది. ఉండండి ఆట మొదలు పెట్టినాక ఇంకా ఆపు. ఉపాధి కూలీలు పనులు మాని పేకాటాడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్తో కలిసి పేకాటాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్న. నరేష్, అసలు ఎలా చూడాలి? పర్యవేక్షించాల్సిన ఫీల్డ్ అసిస్టెంటే వారితో కూర్చి పేకాటాడుతుందంటే అసలు ఏమైనా స్పందించిందా? ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, మొత్తానికి మనం చూసుకోవచ్చు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం సంబంధించినటువంటి ఈ ఘటన చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా నాగలవరంలో జరిగింది ఈ ఘటన. పనులు మానేసి పేకాట ఆడుతున్నటువంటి ఉపాధి కూలీలు వీడియో మనం చూస్తానే ఉన్నాం. ఏదైతే ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ తో కలిసి పేకాట ఆడుతున్నటువంటి సన్నివేశం ప్రస్తుతం అయితే ఇటు అధికారుల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఈ వీడియో ఎలా వైరల్ అయ్యింది, ఎలా బయటకు వచ్చింది దాని మీద కూడా ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ తో కూడా అధికారులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు ఉపాధి కూలీలకు సంబంధించి ఏదైతే కొంత పని ఉంటుందో ఆ పనికి సంబంధించి సమయం లోపల పూర్తి చేసుకుంటారు కూలీలందరూ. కానీ ఇక్కడ అన్నిటికీ విరుద్ధంగా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నటువంటి అసిస్టెంటే వాళ్ళతో కలిసి సరదాగా ఏదైతే పేకాట ఆడడం, మహిళలు అంటే ఉపాధికి వచ్చినటువంటి మహిళలంతా కూడా చాలా వరకు కూడా వాళ్ళకి చదువు రానటువంటి పరిస్థితి. మరి అలాంటి చదువు రానటువంటి మహిళలతో కూడా ఈ విధంగా ఒక పేకాట ఆడిపోయడం, పేకాటలో కూడా ఒక అధికారి ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉండడం ప్రస్తుతం కొంతమంది ఆందోళన చెందే పరిస్థితి కనబడుతుంది. మరి ఎలాంటి థ్యాంక్ యూ నరేష్.